అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో జరిగినటువంటి ప్రత్యేక శాసనసభ సమావేశంలో అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అని తీర్మానించారు. ఆ తీర్మానాన్ని ఈరోజు రాత్రికే ఢిల్లీకి పంపిస్తున్నారు. ఢిల్లీ పెద్దలు దాన్ని పరిశీలించి ఆ తీర్మానం ఆధారంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి సవరణ బిల్లుని రూపొందించి దాన్ని క్యాబినెట్‌లో ఆమోదించుకొని పార్లమెంట్‌లో పెడతారు. ఆ సవరణ బిల్లుని పార్లమెంట్‌లో ఆమోదం పొందాక రాష్ట్ర విభజన చట్టం 2014లో సెక్షన్ 5 క్లాజ్ 2ని సవరించి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేటువంటి విషయాన్ని పొందుపరచబోతూ ఉన్నారు. రేపటి రోజున ఎవరైనా ఇక ఆంధ్రప్రదేశ్ రాజధానిని మార్చాలి అంటే మళ్ళీ ఆ చట్ట సవరణని మళ్ళొకసారి సవరించాల్సిందే. సో, పార్లమెంట్‌లో మాత్రమే జరగాలిగ. రాష్ట్రంలో ఎవరు కూడా రాజధానిని మార్చే పరిస్థితి లేదు. అంటే ఇక పర్మనెంట్‌గా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని అర్థం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన 3 రాజధానుల కాన్సెప్ట్ అనేది ఇక క్లోజ్డ్ చాప్టర్. ఆ కాన్సెప్ట్ ఇక కృష్ణా నదిలో కలిసిపోయింది. వరదల్లో కొట్టకపోయిందని చెప్పండి ఇక ఓ రకంగా చెప్పాలంటే. సో, ఇక 3 రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్ లేదు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల కంటే ముందు అమరావతే రాజధాని అనే విషయాన్ని ఒప్పుకున్నారు. ఒప్పుకోవడమే కాదు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో చెప్పిన ఒక మాట మీకు గుర్తు చేస్తా. నేనిక్కడ పర్మనెంట్ ఇల్లు కట్టుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు రెంటల్ హౌస్‌లో ఉంటున్నారు. అంటే నా కమిట్మెంట్ చూడండి అమరావతి పట్ల అనే మాట కూడా వాడారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మాట నమ్మినటువంటి జనం అమరావతి ఏరియాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీనే గెలిపించారు. ఫర్ ఎగ్జాంపుల్ కోర్ అమరావతి ఏరియాలో ఉండవల్లి శ్రీదేవి వైసీపీ ఎమ్మెల్యేగా 2019 ఎన్నికల్లో గెలిచారు. సరే, తర్వాత ఆమె పార్టీ మారారు. ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. అది వేరే విషయం. కానీ ఆ రోజుల్లో కోర్ ఏరియాలో వైసీపీ గెలిచింది. పైగా మంగళగిరిలో కూడా నారా లోకేష్ గారిని ఓడించి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వైసీపీ ఎమ్మెల్యే గెలిచారు 2019 ఎన్నికల్లో. అంటే అమరావతి పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో వైసీపీనే గెలిచింది 2019 ఎన్నికల్లో. ఎందుకంటే అమరావతిని బాగు చేస్తారు జగన్మోహన్ రెడ్డి అని అక్కడ జనం నమ్మారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల కాన్సెప్ట్ పట్టుకొచ్చి అమరావతిని నాశనం చేద్దామని ట్రై చేశాడు. సరే, ఆ 3 రాజధానుల కాన్సెప్ట్ కనీసం 3 ప్రాంతాలని డెవలప్ చేసి తను ఎంచుకున్నటువంటి అమరావతిని అండ్ వైజాగ్‌ని అండ్ కర్నూలుని, అంటే అమరావతి ఏమో శాసన రాజధాని, పరిపాలనా రాజధాని ఏమో కార్యనిర్వాహక రాజధాని వైజాగ్, న్యాయ రాజధాని ఏమో కర్నూలు కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం. ఆ 3 ఏరియాలో కూడా డెవలప్‌మెంట్ చూపించుండుంటే వేరుగా ఉండేదేమో. కానీ రియాలిటీలో డెవలప్‌మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చూపించలే ఆ 3 ఏరియాలో. అంటే ఇది అమరావతిని నాశనం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పట్టకొచ్చిన కాన్సెప్ట్ అనేది తర్వాత అర్థమైపోయింది. సో, మొత్తానికి ఆ కాన్సెప్ట్ ఇక లేదు. ఆ కాన్సెప్ట్ ఇక మర్చిపోవాల్సిందే. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదే కాన్సెప్ట్ పట్టుకుంటానన్నా ఇక అవకాశం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని జగన్మోహన్ రెడ్డికి కూడా అమరావతే. రేపు జగన్మోహన్ రెడ్డి గారు నీ రాజధాని ఏంటి అని క్వెషన్ వస్తే అమరావతినే చెప్పాలి. రేపు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు కూడా ఏదైనా ఎగ్జామ్స్‌లోనో ఇంకేదైనా విషయంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి అంటే అమరావతి పేరే రాయాలి. ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా, మనసుకు నచ్చినా, నచ్చకపోయినా అంగీకరించాల్సిందే. ఇక 3 రాజధానుల కాన్సెప్ట్ అనేది క్లోజ్డ్ చాప్టర్. సో, ఇకనైనా జగన్మోహన్ రెడ్డి గారు రియాలిటీలోకి వస్తారా తెలీదు. ఇవాళకైతే ఆయన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి రాలేదు కాబట్టి ఇంకా రియాలిటీలో లేరు అని నేను అనుకుంటున్నాను. కొంత అప్పుడప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైసీపీని రియాలిటీలోకి తీసుకురావడానికి ట్రై చేస్తుంటారు. ఆయన కొంత రియలైజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు 2 సార్లు స్టేట్మెంట్ ఇచ్చారు. అమరావతి విషయంలో మాకేమీ వ్యతిరేకత లేదు, భిన్నాభిప్రాయం లేదని. కాకపోతే పాపం పార్టీకి అధినేత ఆయన కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు కదా. జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయనకి మనసు ఒప్పదు అమరావతి రాజధాని అని అంగీకరించడానికి. మనసు ఒప్పకపోయినా తప్పదు ఇక. ఇక జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ కృష్ణా నదిలో కొట్టకపోయింది. యాహ్! మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థాంక్ యూ.